వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఈరోజు విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర మధుపాడ గ్రామస్తులైతే బోరు బావులు అధికంగా తవ్వడం వల్ల మా గ్రామానికి చాలా నీటి సమస్య ఏర్పడుతుంది అని చెప్పి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేయడానికి అయితే వచ్చారు. అసలు వారి సమస్య ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. కంకేడ మండలం పెదమధుపాడ గ్రామం రజిక కులాస్తులకు సంబంధించిన మేమండి. మా కొన్ని సంవత్సరాలుగా 30 కుటుంబాలు చాకలి వృత్తి చేసుకొని బట్టలు తుక్కొని మేము బతుకుతున్నాం. 25 సంవత్సరాల క్రితం నూతులు తీశారు. కానీ తీయడం వల్ల మా పరిస్థితి ఎలా అయిందంటే కనీసం వాటర్ లేదు. మా ఊరి నుంచి తాటిపూడి 4 కిలోమీటర్లు ఉంటుంది. ఆ తాటిపూడి దగ్గరికి కూడా వెళ్ళి బట్టలు ఉతికే రోజులు మేము అనుభవించాము. దయచేసి ఈ 3 నూతులు కూడా తీయకుండా ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాను, మీడియా ప్రతినిధుల్ని. మధుపాడ గ్రామానికి నేను ఒక విద్యార్థిని. సుమారు ఎత్తుండా వాటర్ పెద్ద బాగా చదివారు. ఇప్పుడు 3 బాగా చదువుతున్నారు. ఎందుకంటే వాటర్ లేకపోతే ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. అప్పటికే చదువుతారు కానీ అది ఆపమంటే ఆపట్లేదు. ఆపమంటే అది ప్రభుత్వం అడగమంటారు. దానికి మీరు కలెక్టర్ గారు మాట్లాడారంటే దానికి నిర్వహించుకోవచ్చు. అది ఇప్పుడు కూడా రైతులు కష్టాలు చాలా అవుతుంది. నీళ్ళు లేక పంట పొలం వెండిపోయి చాలా అవస్థపడుతున్నారు. వర్షం పడుతుంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నీళ్ళు లేక విషయం కూడా ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం అయినా సరే దీని పక్క ఈ చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఎక్కడికంటే ఎక్కడికి వెళ్తాం. ఎందుకంటే గ్రామాలు చాలామంది నాలుగు జనంగా ఉన్నారు. అంతా కలిపి ఫ్యూచర్లో కూడా మాకు నీరు అవసరమే. వ్యవసాయాలు కూడా చాలా కష్టంగా ఉన్నాయి. ఇప్పటికే 10 బావులు తవ్వారు. ఇంకా 10 బావుల నుంచి 3 బావులు తవ్వుతున్నారు. బావులు తవ్వితే వచ్చి అయిపోయింది.